బెంగళూరులో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి. సభ్యులకు ఈ సభకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేనే మాట్లాడుతున్నాను, అందరూ మాట్లాడేశారు. అవకాశం చాలా కొంచెం ఉంది. వీటికి ఆటలు 2 గంటలు అయిపోయింది. తక్కువ సమయం తీసుకుంటాను. సో ఫస్ట్ చెప్పాలంటే మనకి మా నాయన రాజకీయంలో 2004 నుంచి ఇప్పుడు ఉన్నాడు. 2004 నుంచి 10 మనకి రాజకీయంలో ఇంట్రెస్ట్ లేదు. ఒకరోజు మేము రాయదుర్గం వెళ్ళితే బై ఛాన్స్ ఆ రోజు మా ఆయన పార్టీ జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తీసుకుపోయినాడు. ఆ సమస్యలో మార్చ్ 30, 2019 ఆ రోజు జాయిన్ అయినాము, కలిసాము. అది నచ్చినాడు. సో నేను ఆ రోజు ఈ రోజు వరకు టీడీపీ ఓటు అడిగిందే లేదు. మా ఫ్యామిలీ మా నాన్న పోతుండే, రాజకీయం చేస్తుండే వస్తుండే. జగనన్న కలిసి జగనన్న నచ్చితే నా లైఫ్లో ఫస్ట్ ఓటు అడిగిందే జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అట్లా మీరు మనకి దొరకడం మన అదృష్టం. అతను కలిసినప్పుడు అతని ధైర్యం కానీ, అతని విజన్ కానీ, అతని క్లారిటీ కానీ, మీకు అతను చేసే పథకాల గురించి చూస్తే తెలుస్తుంది. అతని 2014-19 ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు. పాదయాత్రలు చేస్తూ ప్రతి ఊరిలో ఏ సమస్య నుండి తెలుసుకొని నవరత్నాల ద్వారా ఒక మేనిఫెస్టో ఇస్తాడు. ఆ మేనిఫెస్టోలో 99% అభివృద్ధి చేసింది ఏకైక వ్యక్తి ఇండియాలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అనుమానం లేదు. జగన్ అంటే మాట అంటే జగన్ ఎట్లా కష్టపడతాడో జగన్మోహన్ రెడ్డి కూడా కష్టపడేవాడికి న్యాయం చేస్తాడు. మెట్టు గోవిందరెడ్డి వ్యక్తి లాబీ ద్వారానో, ఏజెంట్లు పెట్టుకోనో, ఎవరు మినిస్టర్ పెట్టుకోనో, ఎవరు కాలు పెట్టుకొని చూపించుకోలేదు. కష్టపడ్డారంటేనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తి చూపిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కష్టపడే వాళ్ళకి పార్టీలో అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. మెట్టు గోవిందరెడ్డి రాయడంలో మన పార్టీకి ఇప్పుడు ఎవరు కృషి పడతారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళందరికీ అండగా ఉంటాను. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారు కూడా ఉంటారు. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా వద్దు. రాయదుర్గంలో గెలిచేదే మెట్టు గోవిందరెడ్డి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎవరు ఆపలేడు. సో ఇంత చెప్తూ మన మెట్టు గోవిందరెడ్డి గారి గురించి చెప్పాలంటే మా నాన్న ఒకటే చెప్తాడు. ఇప్పుడు మనం సహాయం చేసింది నీటితో రాయాలంట, సహాయం పొందింది రాయితో రాసుకోవాలంట. సో నేను జనవరి 28 నుంచి ఈ రోజు వరకు 140 పల్లెలు తిరిగాను. ఆల్మోస్ట్ 18,000 కిలోమీటర్లు తిరిగినట్టున్నాను. ప్రతి గడప దొరికినాను. ఇంకా 13 పల్లెలు చేస్తే మొత్తం తాలూకు ప్రతి ఇల్లు ప్రతి గడప దొరికినట్టు. పార్టీ గురించి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎక్కడ పైన జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు వచ్చినాయి, ఈ పథకాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, చేయుత వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మనము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నాం కదా. దానికోసం సంతోషం ఏమంటే మనం ఓటు అడుగుతున్నాం, అడుగుకుంటలేదు. ఓటు అడిగితే ఓట్లు పడుతున్నాయి. టీడీపీ కూడా అడుగుకుంటున్నాను, టీడీపీ కూడా అడుగుకుంటున్నారు. సో అది మన సంతోషం. అదే మెట్టు గోవిందరెడ్డి గారి నుంచి చెప్పాలంటే 140 పల్లెలో ప్రతి ఊర్లో ఎక్కడో భూమో గుడికో మా అబ్బాయి మీ ఆఫీస్లో, మీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, మీ ఆఫీస్లో పనిచేస్తాడు. అట్లా 1000 మంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తారు. రాయదుర్గం న్యూస్ నుంచి మెట్టు గోవిందరెడ్డి మాటలు తక్కువ, పని ఎక్కువ. ఇది చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై మెట్టు గోవిందరెడ్డి. మనమే ఇప్పుడు ఐటీ వింగ్ వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇక్కడ నేను ఓటు అడుగును. మీరు ఇప్పుడు వచ్చింది మనోళ్ళనే వచ్చినారు. మీరు ఓటు ఏపీ అలా అనుకుంటారు. మీరు మనోళ్ళనే ఉన్నారు. మనోళ్ళ పార్టీ ఉండరు. మీరు ఇప్పుడు చెప్పుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.